9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ పొన్నగంటి కూర పెసరపప్పు కలిసి ఫ్రై చేసుకుందాం. ఇదే విధంగా మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాను పెట్టానండి, స్టవ్ ముట్టించుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 3 రెబ్బలు కరివేపాకు సన్నగా కట్ చేశాను. 4 దోరగా పండిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేగిపోయిందండి. ఈ పొన్నగంటి కూర కప్పున్నర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే పెసరపప్పు వేసుకుందామండి. 1 అరకప్పు పెసరపప్పు తీసుకొని నీళ్ళలో వేసి 2 సార్లు కడుక్కున్నాను. 1 గంట సేపు నానబెట్టాను. ఇది ఆకుతో పాటు మగ్గిపోతుంది. మూత పెట్టి ఉంచుకుందాం. 5 నిమిషాలు మగ్గాలి. 2 సార్లు మధ్యలో కలుపుకుందాం. మూత పెట్టుకుందామండి. కొబ్బరి తురుము వేసుకుందామండి, 1/2 చిప్ప. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇది ఇక బౌల్లో తీసుకుందామండి. పొన్నగంటి కూర పెసరపప్పు ఫ్రై రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.